మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా I take strong objection to the Honorable Minister's statement, sir. గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్జీఎస్ నిధులతో కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇవాళ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా కునారిల్లుతున్నాయి. మా కాగజ్నగర్ మున్సిపాలిటీ తీసుకుందాం, 22 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి 22 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది ఘంటాపదంగా నేను ప్రూవ్ చేయగలుగుతా. ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష. నిధుల లేమితోటి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డ్రైన్స్ రోడ్స్ ఏమన్నా పాడైతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర వివక్ష ఏ రకంగా ఉందంటే, ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పినట్టు మేము కూడా ప్రతిపక్ష సభ్యులం కాబట్టి టీయూఎఫ్ఐడిసి నిధులు గతంలో మంజూరు చేసినాయి, అవి క్యాన్సిల్ చేసేసారు. నాట్ టేకెన్ అప్ అని, అంటే పనులు మొదలు పెట్టలేదని. అట్లనే ఎస్డిఎఫ్ నిధులు ఇవన్నీ పాత వర్క్స్ ఏమో టేకప్ చేయలేదు, కొత్తగా మాకు ₹1 ఇవ్వలేదు. ఇక మున్సిపాలిటీలల్లో ఏం అభివృద్ధి జరుగుతుందండి? మొత్తం చెత్త కూపంగా లాగా మారిపోయి, చెత్త బుట్టల్లాగా మారిపోయినాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి మున్సిపాలిటీల మీద ఏదైతే నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదో ఆ నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.